హాయ్ హలో వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలేస్తానా ఎపిసోడ్ 30. రుద్ర వాళ్ళని పక్కకు నిలబడమని చెప్పి మిగిలిన రౌడీల వైపు చూస్తూ, ఏరా మీకు కూడా ఉత్సాహంగా ఉందా? ఉంటే రండి అన్నాడు షర్ట్ మడత పెడుతూ రుద్ర. రౌడీలంతా ఒకరి ముఖాలు ఒకరు చూసి సైగ చేసుకుని మూకుమ్ముడిగా రుద్ర మీదకి దూకారు. వచ్చిన వాడిని వచ్చినట్టే ఎక్కడ దొరికితే అక్కడ చెయ్యి, మెడ, కాలు అని చూడకుండా అన్ని పార్టులు విడిచి పారేశాడు రుద్ర. 10 నిమిషాల్లోనే బీభత్సం చేసేశాడు రుద్ర. దూరంగా తన కారులో కూర్చుని విండోస్ క్లోజ్ చేసుకుని గ్లాస్ డోర్ నుంచి అదంతా చూస్తున్న అతడు రుద్ర చేస్తున్న శివతాండవం చూసి జడ్చుకున్నాడు. వీడిని తక్కువగా అంచనా వేసి తప్పు చేశాను. వీడితో చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి అనుకున్నాడు. కానీ తన మనుషులు శివానీని టచ్ చేయడానికి చూడడం ఏమాత్రం నచ్చలేదు అతనికి. అతను కార్ స్టార్ట్ చేసి స్పీడ్గా వస్తూ శివానీని టచ్ చేయాలని చూసిన వాళ్ళ మీదకి కార్ పోనిచ్చాడు. కొట్టిన దెబ్బలకి కింద పడి నొప్పికి ఆర్తనాదాలు చేస్తున్న ఆ రౌడీలు తమ బాస్ కారుని చూసి తమను కాపాడటానికే వచ్చాడు అనుకున్నారు. కానీ వస్తుంది తమని మృత్యు ఓడిలోకి పంపే యముడు అని తెలియలేదు వాళ్ళకి. అతడు నేరుగా కార్ టైర్స్ని నిర్దాక్షిణ్యంగా వాళ్ళ మీదెక్కి తొక్కించేశాడు. ఏం జరిగిందని అందరూ తెలుసుకునేలోపే కార్ని గాల్లో నడుపుతున్నట్టు స్పీడ్ పెంచి క్షణాల్లో మాయమైపోయాడతను. అక్కడ ఉన్న వాళ్ళంతా ఈ బీభత్సాన్ని చూసి భయంతో పరుగులు తీశారు. అక్కడున్న బీచ్ గార్డ్స్ అండ్ పోలీసులు అక్కడికి చేరుకునేసరికే జరగాల్సిందంతా జరిగిపోయింది. వీళ్ళనెవరిలా చేశారు మీకు తెలుసా అని అక్కడున్న షాపుల వాళ్ళని పోలీసులు అడగడంతో మాకేమీ తెలీదు, మేము చూడలేదు అని అబద్ధం చెప్పారు. పోలీసులు కేసులు అంటూ ఎందుకొచ్చిన తలనొప్పులు అనుకుని ఎవరికి వాళ్ళు తప్పుకున్నారు. పోలీసులు కూడా చేసేదేమీ లేక బాడీస్ని మార్చడానికి పంపిస్తూ ప్రాణాలతో మిగిలిన వాళ్ళని హాస్పిటల్లో చేర్చారు. కారులో కూర్చున్న శివాని, బన్నీ ఇద్దరు కూడా రుద్ర వైపు చూసి భయపడుతుంటే అతను నవ్వుతూ, నేను తప్పు చేసిన వాళ్ళని కొట్టాను, దానికోసం నన్ను చూసి భయపడితే ఎలా? ఓయ్ వీరనారి, నీకు కూడా భయమేస్తుందా నన్ను చూస్తే? ఇలాంటి పిరికిదాను అనుకోలేదు అంటూ బన్నీ వైపు చూసిన రుద్ర చిన్న స్మైల్తో, బేబీ నువ్వు ఈ డ్రెస్ కూడా పాడు చేసుకున్నావు, బ్యాడ్ బాయ్వి అన్నాడు రుద్ర. బన్నీ అప్పటిదాకా శివానీని కరుచుకుని ఉన్నవాడు కాస్త రుద్ర ఒడిలోకి చేరి, నాన్న నీ డ్రెస్ కూడా పాడైంది కదా, మరి నన్ను మాత్రమే అంటావేంటి? అప్పుడు నువ్వు కూడా బ్యాడ్ బాయ్నా అని కిలకిలా నవ్వాడు బన్నీ. రేయ్, నా డ్రెస్సే కాదు మీ అమ్మని కూడా చూడు అన్నాడు చిరుకోపంగా రుద్ర. శివాని తనని తాను చూసుకుంది. తడిసిన తన టాప్ నుండి లోపల ఇన్నర్స్ కనపడుతుంటే దుప్పటాతో బాడీని ఫుల్గా కవర్ చేసుకుని రుద్ర వైపు చూసింది. అప్పటిదాకా అతను తన వైపే చిలిపిగా చూస్తుండడంతో సిగ్గుతో మొహం అటు తిప్పేసింది శివాని. రుద్ర చిన్నగా నవ్వి రోడ్ వైపు చూపు మళ్లించి డ్రైవింగ్ చేస్తూ ఆ రూట్లో కొంత దూరం రాగానే ఓ షాప్ ముందు కారాపి దిగి బన్నీనెత్తుకుని శివానీని కారులో ఉండమని చెప్పి షాప్ లోపలికి వెళ్ళాడు రుద్ర. బన్నీకి సరిపోయే ఒక డ్రెస్ కొనుక్కుని వచ్చి కారెక్కి శివాని ఒడిలో బన్నీని కూర్చోపెట్టి వాడికి డ్రెస్ మార్పించాడు రుద్ర. తడి బట్టల్లో పిల్లాడు ఎక్కువ టైం ఉంటే జలుబు చేస్తుందని వాడికి వెంటనే మార్చేశాడు రుద్ర. రుద్ర తిరిగి డ్రైవ్ చేస్తుంటే శివాని ఆలోచనలు రుద్రలోని కోపాన్ని, అతడి రౌడీలను కొట్టిన విధానాన్ని గుర్తు చేసుకుంటూ మనసులో, నేనిన్నాళ్ళు తన ముందు ఎన్ని చిందులు వేస్తున్నా రుద్ర నన్నేమీ చేయలేదు అనలేదు. నిజంగా రుద్ర అన్నట్టు తను నన్ను గనుక అతడు కొడితే ఆ దెబ్బ పూర్తిగా తినకముందే సగం దెబ్బకే చచ్చిపోతానేమో అని భయంగా అనుకుంది శివాని. తన మనసులో మాటలు రుద్రకి వినిపించినట్టు తన వైపు చూసి నవ్వుతూ, నువ్వు మరీ అంతలా భయపడకే, నేను నీ మీద చెయ్యి వేయనులే. దొరక్క నాకు నచ్చిన పిల్లవి నా పెళ్ళంగా దొరికావు. నేను చంపేస్తే తర్వాత నాకు నా పిల్లలకి తల్లి లేకుండా పోతుంది అన్నాడు రుద్ర కన్ను కొడుతూ.
ఈ టైంలో కూడా నీకు జోకులు రొమాన్స్లు కావాలా మహానుభావ అని మనసులో అనుకుంది శివాని. అన్నీ బాగున్నప్పుడు రొమాన్స్ అందరూ చేస్తారు. ఈ రుద్ర స్టైల్ వేరు. నేను కోరుకున్న మనిషి నా పక్కనుంటే ఏ టైంలో అయినా రొమాన్స్ చేయగలను అని శివానీని దగ్గరికి జరిగి తన చెవిలో హస్కీగా అన్నాడు రుద్ర. తన మనసులో అనుకున్న మాటలకి రుద్ర రియాక్ట్ అవ్వడం శివానికి ఆశ్చర్యంగా అనిపించింది. అదే టైంలో అతను నిజంగా తనని అంతగా చదివేశాడా, నన్ను అంత ప్రేమిస్తున్నాడా అనుకోగానే ఆమెలో కూడా సంథింగ్ ఫీలింగ్ కలిగిన పైకి చూపించలేదు శివాని. అతని మాటలకి పైకి చిరుకోపం నటిస్తూ, నువ్విలా నా మనసులో మాటలన్నీ వినేస్తే ఇక నాకు ఫ్రీడమ్ ఎక్కడుంటుంది, కనీసం మనసులో కూడా నన్నేమీ అనుకోనివ్వవా అని అడిగింది శివాని రుద్రని. రుద్ర శివాని వైపు అలాగే చూస్తూ, నువ్వు నా గుండెల్లోకి ఎక్కేసి అక్కడ తిష్టేసుకుని కూర్చున్నావు. మరి నాలో ఉన్న నువ్వేమనుకున్నా నాకు వెంటనే తెలిసిపోతుంది కదా. పోనీ ఒక పని చెయ్యి, ఇక మీదట నా గురించి నీ మనసులో ఏమీ అనుకోకు. ఒకవేళ ఏమన్నా అనుకోవాలనుకుంటే నా మీద ప్రేమగా రొమాంటిక్గా ఏదైనా అనుకో. నీ మనసులో మాట నాతో ఏదైనా చెప్పాలని చెప్పలేకపోయావనుకో, అప్పుడు నా వైపు చూస్తూ నీ మనసులో నీకేం కావాలో నువ్వు చెప్పుకో. అప్పుడు నాకు ఈజీగా నీకు ఏం కావాలో అర్థమైపోతుంది. నువ్వు నాకు చెప్తే నేనేమనుకుంటాను అని ఇబ్బంది పడే పనుండదు అని అల్లరిగా చెప్తున్న రుద్ర మాటలకి శివాని అలాగే చూస్తూ ఉండిపోయింది. అతడి అల్లరి మాటలకు సిగ్గు ముంచుకొచ్చింది శివానికి. అతనికి తన హావభావాలు కనపడకూడదని మొహం పక్కకు తిప్పేసింది శివాని. కానీ రుద్రచూపు నుండి తప్పించుకోవడం సాధ్యమా? అతడు ఆమె సిగ్గును చూసి మనసులో ఆనందపడుతూ, నా మీద నీకున్న ఇష్టాన్ని ప్రేమని ఎన్నాళ్ళు దాస్తావో దాయవే చూస్తాను అనుకున్నాడు రుద్ర. వాళ్ళు గెస్ట్ హౌస్ చేరుకునేసరికి నైట్ అయిపోయింది. వరం వీళ్ళ కోసం వంట రెడీ చేసి ఎదురు చూస్తూ ఉంది. కార్ ఆగగానే అక్కడికి వచ్చిన వరం బన్నీ శివానీని ఒడిలో పడుకోవడం చూసి, అరే చిన్నయ్య అప్పుడే నిద్రపోయాడు, భోజనం చేయకుండానే పడుకున్నాడే అంటూ డోర్ తీసి శివాని ఒడిలో బాబునెత్తుకుంది వరం. పర్వాలేదులే వరాలు, వాడిని టిచ్చి నువ్వు పాలు మా రూమ్కి తెచ్చివ్వు. వాళ్ళమ్మ వాడిని ఎలగొల్ల లేపి తాగిస్తుంది. మేం ఫ్రెష్ అయ్యి వచ్చి భోజనం చేస్తాం అన్నాడు రుద్ర ఆమె దగ్గర నుంచి బన్నీని ఎత్తుకుంటూ. అట్టాగే బాబు అంటూ వరం పాలు తేవడానికి కిచెన్లోకి వెళ్ళింది. బన్నీని బెడ్ మీద పడుకోబెట్టిన రుద్ర, నువ్వు ఈ రూమ్లో స్నానం చేయి, నేను వేరే రూమ్లో స్నానం చేసొస్తాను అని టవల్ తీసుకుని వెళ్ళాడు అతడు. శివాని స్నానం చేసి తల తుడుచుకుంటూ రూమ్లోకి వచ్చేసరికి రుద్ర అప్పటికే స్నానం చేసి నడుముకి టవల్ చుట్టుకుని బెడ్ మీద కూర్చునున్నాడు రుద్ర. అతడి బేర్ బాడీని చూసిన శివాని గుటకలు మింగుతూ, నీకు బట్టలు అక్కడ పెట్టాను కదా, వేసుకోలేదా అన్నది ఏటో చూస్తూ చిన్నగా. శివాని, బట్టలు వేసుకునే ముందు నా తల తుడు, అలాగే బట్టలు వేసుకుంటే వాటి మీద మళ్ళీ నా తల్లో వాటర్ పడి తడిగా అయిపోతాయి. నాకు బట్టలు తడిగా ఉంటే చిరాకు అన్నాడు రుద్ర శివానీతో. అయ్యగారికి 3 వయసు వచ్చినా ఇంకా తల తుడుచుకోవడానికి ఇంకొకరు కావాలి, కానీ పెద్ద హీరోలా బయటకు ఫోజులు ఇస్తాడు అని మనసులో తిట్టుకుంటూ పొడిగా ఉన్న టవల్ తీసుకుని వచ్చి రుద్ర తల తుడుస్తుంది శివాని. నీ మనసులో తిట్టుకోవద్దని చెప్పాక కూడా మళ్ళీ తిట్టుకుంటావా అంటూ ఎదురుగా కనపడుతున్న శివాని నడుముని గట్టిగా గిల్లేశాడు రుద్ర కోపంతో. నొప్పికి అమ్మా అని గట్టిగా అరవబోయిన శివాని నోరుని టక్కున మూసేస్తూ, పిల్లాడు నిద్రపోతున్నాడు, అరిస్తే వాడు లేస్తాడని తెలీదా అన్నాడు రుద్ర. శివాని రుద్రని ఉరిమి చూస్తూ, అంత గట్టిగా గిల్లి మళ్ళీ ఏడవకూడదంట, సాడిస్ట్, సైకోగాడు అని మళ్ళీ మనసులోనే తిట్టుకుంది శివాని. ఇందాకే నన్ను మనసులో తిట్టుకున్నావని గిల్లాను, మళ్ళీ తిట్టుకుంటున్నావా అంటూ తన చేతిని ఆమె నోటి మీద నుండి తీయకుండా తనకి అందుబాటులో ఉన్న శివాని ఎద మీద కొరికాడు రుద్ర.
చిన్నగా మూలిగింది శివాని నొప్పికి. ఇంకోసారి మనసులో నన్ను తిట్టుకుంటావా అని తన కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు రుద్ర. అప్పటికే శివానికి నొప్పితో కళ్ళలో నీళ్లు వస్తుంటే తిట్టుకోను అన్నట్టు తల అడ్డంగా ఊపిందామె. మరీ ఏడ్చి చచ్చిపోకు, నేనేమంత గట్టిగా కొరకలేదు అన్నాడు రుద్ర శివానీని దగ్గరకు లాక్కుంటూ. శివాని నోటి మీద చేయి తీయగానే కోపంగా చూస్తూ, నొప్పి అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అది చిన్నదా పెద్దదా అని, గిల్లి కొరికిన వాళ్ళకి కాదు తెలిసేది అన్నది శివాని విసురుగా. అప్పుడు నువ్వు నన్ను తిట్టుకోవడం మానేయాలి. నీలో ఉన్న ఈ గీర కొంచెం తగ్గించుకుంటే అప్పుడు నిన్ను గెల్లడం కొట్టడం మానేసి ముద్దులు పెట్టుకుంటాను అన్నాడు రుద్ర నవ్వుతూ. రుద్ర వైపు కోపంగా చూస్తూ టవల్ తీసుకుని అతని జుట్టుని ఇష్టం వచ్చినట్టు తుడవడం మొదలుపెట్టింది శివాని. ఏయ్, అలా లాగు, నొప్పిస్తుంది, మెల్లగా తుడు అని రుద్ర చెప్తున్న శివాని ఆపలేదు. బాగా మండినట్టుంది దీనికి అని మనసులో అనుకుని నవ్వుకుంటూ తాను గిల్లిన చోట చూశాడు రుద్ర. శివాని నడుం మడత దగ్గర ఎర్రగా కమిలిపోయింది. చూడగానే పాపం అనిపించింది రుద్రకి. రుద్ర మెల్లగా గాయం మీద గాలి ఊదుతూ అక్కడ తన తడి పెదవులు అద్ది నాలుకతో అక్కడ తన ఎంగిలి రాశాడు రుద్ర. అప్పటి వరకు మంట పెడుతున్న చోట రుద్ర పెదవులు తడి తగలగానే హాయిగా అనిపించి కళ్ళు మూసుకున్న శివానికి అదిరి మీసాల తాకిడికి అదిరి పడిందామె. శివాని కంగారుగా రుద్రకి దూరం జరగబోయింది. కానీ అతను శివాని నడుం పట్టి అలాగే తన ఒడిలోకి లాగి కూర్చోపెట్టుకున్నాడు. ఇందాక తను కొరికిన ఆమె ఎదపైన చూడటానికి అడ్డుగా ఉన్న ఆమె పైటను పక్కకు జరిపాడు రుద్ర. వద్దని శివాని చేతులు అడ్డు పెట్టుకుంటుంటే తన 2 చేతులు వెనక్కి మడిచిపెట్టి మరో చేత్తో తన చీరను పక్కకు తొలగించి తను కొరికిన చోట పంటిగాట్లు ఉండడం చూసి నొచ్చుకుంటూ మెల్లగా అక్కడ కూడా ఎంగిలి రాస్తూ, నిన్ను ఏడిపించాలని కాస్త గట్టిగా కొరికేసినట్టున్నా, సారీ అన్నాడు గిల్టీగా తన వైపు చూస్తూ రుద్ర. శివాని కళ్ళు గట్టిగా మూసుకుని ఉండడంతో నవ్వుకుంటూ అక్కడే ముద్దులు పెడుతూ నిదానంగా తనని వదిలాడు రుద్ర. అప్పటిదాకా ఎక్కడ ఊపిరి ఆగిపోతుందో అని ఊపిరి బిగపట్టుకుని ఉన్న శివాని రుద్ర వదలగానే ఒకసారి ఊపిరి వదిలి టక్కున పైకి లేచి పక్కన కూర్చుంటుంది కంగారుగా ఆమె. రుద్ర అక్కడి నుండి లేచి వెళ్ళి డ్రెస్ వేసుకుని మిర్రర్లో హెయిర్ సెట్ చేసుకుంటూ శివాని వైపు చూసి నవ్వుకుంటూ ఉండగానే వరం పాలు తీసుకుని వచ్చింది అక్కడికి. శివాని ఆ పాలు తీసుకుని వెళ్ళి బన్నీని లేపి తన ఒడిలో కూర్చోబెట్టుకుని బలవంతంగా పాలు తాగించింది. వాడు నిద్రలోనే పాలు తాగి మమ్మ నాకు నిద్ర వస్తుంది అంటూ అలాగే మళ్ళీ శివాని ఒడిలో నిద్రపోయాడు. బన్నీని బెడ్ మీద జాగ్రత్తగా పడుకోబెట్టి దుప్పటి కప్పింది శివాని. రుద్ర రెడీ అవ్వగానే ఇద్దరూ కిందకి వెళ్ళారు భోజనం చేయడానికి. వరం అప్పటికే కూరలన్నీ వేడి చేసి డైనింగ్ టేబుల్ దగ్గర సర్దిపెట్టి వాళ్ళు రాగానే వడ్డించింది. ఇద్దరూ సైలెంట్గా కొద్దిగా తినేసి రూమ్కి వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఉదయం గార్డెన్లో కాఫీ తాగుతున్న శివాని బాల్తో ఆడుకుంటున్న బన్నీ ఆటని చూస్తూ కూర్చునుంది. సడన్గా గేటు దగ్గర కౌశల్ మాటలు వినిపించి అటువైపు చూసింది శివాని. గేట్ దగ్గరున్న శీనయ్య కౌశల్ని లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటుంటే, అరే నేను మా శ్రీ కోసం వచ్చానయ్యా, వదులు అంటున్న కౌశల్ మాటలకి శీనయ్య కోపంగా, ఇక్కడ పేరు గల వాళ్ళెవరూ లేరు, మా రుద్రబాబు చెప్పే వరకు ఎవరిని లోపలికి రావడానికి వీల్లేదు అని కారాఖండిగా చెప్పాడు సీనయ్య. కౌశల్ని అక్కడ చూసిన శివాని పరుగున వెళ్ళి, సీనయ్య అతను నా ఫ్రెండ్లే, లోపలికి రానివ్వు అని చెప్పింది శివాని. అమ్మా రుద్రబాబు ఏమంటారో అని నసుకుతున్న శీనయ్యని చూసి, మీ రుద్రబాబుకి నేను చెప్తాను కానీ నువ్వు అతన్ని వదిలిపెట్టు అన్నది శివాని.
సీనయ్య వదలగానే కౌశల్ శివాని దగ్గరికి వస్తూ, ఏంటే బాబు, నిన్ను చూడ్డానికి మీ ఆయన పర్మిషన్ తీసుకుని వచ్చే రోజులు వచ్చాయి నాకు. ఇంతకీ నువ్వు ఎలా ఉన్నావు? బన్నీ ఏం చేస్తున్నాడు అని అడుగుతూ చుట్టూ చూశాడు కౌశల్. నేను బాగానే ఉన్నానురా, అదిగో బన్నీ అక్కడ మట్లో ఆడుకుంటున్నాడు అంటూ శివాని బన్నీని చూపించింది. హాయ్ రా బన్నీ అని దూరం నుండే కౌశల్ బన్నీని పలకరించగా, హాయ్ అంకుల్ అంటూ బన్నీ నవ్వుతూ చేయొప్పి తిరిగి తన ఆటల్లో మునిగాడు. అది సరే కానీ సడన్గా నువ్వేంటిక్కడ? నేను రమ్మని చెప్పలేదు కదా, ఎందుకు వచ్చావు అన్నది శివాని. మీ ఇంటికి వెళ్తే నువ్వు వైజాగ్ వచ్చావని చెప్పారు, అందుకే ఇక్కడికి వచ్చేసాను. ఇంకా అక్కడ నాకు ఏం పని ఉందని అక్కడ ఉండడానికి, అందుకే ఇక్కడికి వచ్చేసాను. అవును, ఇంతకీ సడన్గా ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగాడు కౌశల్ శివానీని. ఎందుకో ఏంటో నాకు కూడా తెలియదురా, ఆయన తీసుకొచ్చాడు. అడిగితే తన ఫాస్ట్ గురించి, అక్కతో పరిచయం గురించి చెప్తాను అన్నాడు. ఎంతవరకు దాని గురించి ప్రస్తావనే లేదు అన్నది కౌశల్కి చైర్ చూపించి శివాని కూడా ఎదురుగా మరో చైర్లో కూర్చుంటూ. శ్రీ, నువ్వు అతని మాటలు నిజమని నమ్ముతున్నావా అని కౌశల్ డౌట్గా అడగడంతో, ఏమోరా, ఎందుకో రుద్రకి మా అక్క చావుకి సంబంధం లేదనిపిస్తుంది. కానీ ఏ పుట్టలో ఏ పాముందో మనకు తెలియదు కదా. ఆయన ఏ ఆధారాలు తీసుకొచ్చి చూపిస్తారో చూద్దాం. అప్పటిదాకా ఎవ్వరినీ నమ్మలేను అన్నది శివాని. వాళ్ళు మాటల్లో ఉండగానే లోపల నుంచి రుద్ర రావడం చూసి టాపిక్ మార్చేశారు ఇద్దరు. రుద్ర కౌశల్ వైపు సూటిగా చూస్తూ, వీడేంటిక్కడ అన్నాడు సీరియస్గా. మా ఊరు ఇదే కదా సార్, హైదరాబాద్లో ఉంది కేవలం శ్రీ కోసమే. తను ఇక్కడికి వచ్చిందని తెలిసి నేను కూడా వచ్చేసాను అన్నాడు కౌశల్ కాస్త భయపడుతూనే. రుద్ర ఆశ్చర్యంగా, తన పేరు శివాని కదా, ఈ శ్రీ ఏంటి అని డౌట్గా అడిగాడు రుద్ర వాళ్ళని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. అప్పుడే నేను ఇచ్చే ప్రతి అప్డేట్ మీకు టైంకి చేరుతుంది.